నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. తెలంగాణ's బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2026. అయితే ఎవ్రీ ఇయర్ మే 16th అండ్ 17th ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే. మరి ఈ ఇయర్ 2026 కూడా ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించడం జరుగుతోంది. హైదరాబాద్లో ఉన్న ఉప్పల్ శిల్పారామం వేదికగా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి స్టూడెంట్స్, పేరెంట్స్ ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కి రావడం జరుగుతోంది. ఈ ఇయర్ 16th అంటే ఎస్టర్డే, నిన్న ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ కంప్లీట్ చేశారు. బట్ ఈ రోజు 17th, మరి ఈ రోజు ఎడ్యుకేషన్ ఫెయిర్కి ఎవరెవరు హాజరవుతున్నారు, ఎక్కడెక్కడ నుంచి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అండ్ ఎన్ని యూనివర్సిటీస్ ఇక్కడ పాల్గొంటున్నాయి, స్పాట్ అడ్మిషన్స్ అండ్ స్కాలర్షిప్ ఫెసిలిటీ కూడా ఉంది కదా, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. పదండి. తెలంగాణ's బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2026 ఆర్గనైజ్డ్ బై తెలంగాణ విద్యా సమితి. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియపరచడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ విద్యా సమితి రాష్ట్ర అధ్యక్షులు తారక్ గౌడ్ గారు. మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎస్, ఇక్కడ ఎవ్రీ ఇయర్ మే 16th అండ్ 17th ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది కండక్ట్ చేయడం మేము విన్నాము. అండ్ నిన్న కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. సో ఈరోజు రెండో రోజు. మరి ఇవాళ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అండ్ చూస్తున్నట్లయితే క్రౌడ్ చాలా ఉంది. పేరెంట్స్, స్టూడెంట్స్తో, యూనివర్సిటీ స్టాఫ్తో కిటకిటలు ఆడుతోంది. దీని గురించి ఏం చెప్తారు? అదే ఎడ్యుకేషన్ ఫెయిర్ అంటే మీకు తెలిసిందే కదా. మామూలుగా గతంలో మనము ఇంటర్ అయిపోయినా, డిగ్రీ అయిపోయినా ఎటువంటి కోర్స్ తీసుకోవాలంటే మన చుట్టుపక్కల, మన కాలనీలో, మన చుట్టాలు ఎవరు చెప్తే తెలుసుకునేవాళ్ళం. సో పేరెంట్స్కి అన్ని కోర్సుల పట్ల, అన్ని కాలేజీల పట్ల వాళ్ళకు వచ్చిన మెరిట్, స్కాలర్షిప్స్ కానీ, అంటే వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి, మంచి ర్యాంక్ వస్తుంది, వాళ్ళకి ఆ మండలంలో, ఆ జిల్లాలో ఉన్న కాలేజే తెలుసు, లేదా రాష్ట్రంలో హైదరాబాద్లో కాలేజ్ తెలుసు. కానీ అసలు దేశవ్యాప్తంగా పిల్లలు ఎటువంటి కోర్సు తీసుకుంటున్నారు, ఏ కోర్సు తీసుకుంటే ఎటువంటి ఉద్యోగాలు ఉన్నాయి, రాబోయే 4 కోర్సు తీసుకోవడం ఇప్పుడు కాదు కదా, కమింగ్ 4 years తర్వాత ఆపర్చునిటీస్ ఉండాలి. మనం చూస్తున్న ఇప్పుడు రెసిషన్ వస్తుంది కాబట్టి ఐటీ కొలాప్స్ అయితే ఫర్దర్గా ఎటువంటి ట్రెడిషనల్ కోర్సు మూవ్ అవుతున్నాయి. పీవీ సెక్టర్ వచ్చింది, మొత్తం చిప్ డిజైనింగ్ అంటారు, క్వాంటమ్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఇవన్నీ గతంలో ఎప్పుడు లేవు అనమాట. మనము ట్రెడిషనల్ గా కాకుండా కొత్తవి వచ్చేసింది. ఎమర్జింగ్ కోర్స్ అంటారు. వచ్చి ఉద్యోగాలు పోతాయి, కానీ ఏఏ వల్ల ఉద్యోగాలు కొంతమంది పోతాయి, కానీ అప్డేట్ అవ్వాలి. స్కిల్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు విపరీతంగా ఉన్నాయి. సో ఇవన్నీ ఒక వ్యక్తిగతంగా, ఒక పేరెంట్ కానీ, ఒక స్టూడెంట్ కానీ తెలిసే అవకాశం లేదు. వాళ్ళందరినీ ఇక్కడ అందరినీ తీసుకొచ్చాం. అంటే అంటే ఎవరిని, కాలేజీని, యూనివర్సిటీస్ని, అన్ని కోర్సులు ప్రొవైడ్ చేస్తే అన్ని ఇక్కడే ఉంటాయి. అంటే లైక్ సూపర్ మార్కెట్. ఏదో సూపర్ మార్కెట్ ఇక్కడికి వస్తే అంటే అన్ని కోర్సులు ఉంటాయి. ఎడ్యుటెక్ కంపెనీస్ ఉంటాయి, యూనివర్సిటీస్ ఉంటాయి, ట్రెడిషనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి, అటానమస్ కాలేజ్ ఉంటాయి, వేరే స్టేట్స్లో ఉన్నాయి. అంటే లైక్ మనకు గుజరాత్ నుంచి 5 యూనివర్సిటీ వచ్చాయి, మహారాష్ట్ర నుంచి యూనివర్సిటీ వచ్చాయి, పంజాబ్ నుంచి వచ్చాయి, మధ్యప్రదేశ్ నుంచి, బెంగళూరు, ఇట్లా ఒక 9-10 రాష్ట్రాల నుంచి వచ్చాయి. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి మొత్తం యూనివర్సిటీస్, కాలేజెస్ అని చెప్పలేం, కానీ మన తెలుగు పిల్లలు విజిట్ ఎక్కువ చదువుతున్న కాలేజ్. అంటే మనకు తెలియదు, మనకి ఎక్స్పోజ్ లేదు కావు. అక్కడ మన పిల్లలు ఉన్నారు కాబట్టి పోవడానికి ఈజీ. పాత ఆల్రెడీ దారులు ఉన్నాయి, మన చుట్టాలు అక్కడ ఉన్నారు కాబట్టి అట్లా వెళ్తారు. సో వాళ్ళందరినీ కూడా, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్. ఎందుకు మన ఈ మధ్య మనకు తెలుగు పిల్లలు బాగా వెళ్తున్నారు బయటికి. అంటే క్వాలిటీ ఎక్కడుంటే అక్కడ, చదువు ఎక్కడుంటే అక్కడికి మన పిల్లలు వెళ్తారు. ఎంత ఖర్చు తక్కువ కావాలి, క్వాలిటీ కావాలి. సో అందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చినాం. వాళ్ళంతా హ్యాపీ. ఇంటర్ రిజల్ట్ వచ్చిన ఈ రోజు అదృష్టం కొద్ది వాళ్ళకి ఎంసెట్ రిజల్ట్ వచ్చేసాయి కాబట్టి వాళ్ళకి వచ్చిన ర్యాంక్స్ క్లియర్ ఉంది. ఏం తీసుకోవాలి, ఇప్పుడు ఏ కాలేజ్ తీసుకోవాలి, బడ్జెట్ తెలుసు వాళ్ళకి, ఎంత ఉంది, వాళ్ళ డబ్బులు ఎంత ఉన్నాయి, తర్వాత ర్యాంక్ తెలుసు. కాలేజీలకి చెప్తే రైట్ అండ్ మీ బడ్జెట్లో ఈ కాలేజ్ మాది కాదు, ఈ కాలేజ్ మాకు బడ్జెట్లో ఉంది. ఇవన్నీ కూడా ఒక డెసిషన్ మేకింగ్కి ఉపయోగపడతాయి. తారక్ గారు అన్నట్లు ఎవరో ఏదో చెప్పింది వినకుండా మనమే స్వయంగా వచ్చి మన డౌట్స్ని క్లారిఫై చేసుకొని ఒక వేదిక ఎడ్యుకేషన్కి సంబంధించి రైట్, చాలా బాగా చెప్పారు. ఈ రోజు ఎంతమంది స్టూడెంట్స్ వస్తారు, మీరు అంచనా వేసుకుంటారా? ముందే ఇంతమంది స్టూడెంట్స్ వస్తారు, పేరెంట్స్ వస్తారు. అయితే ఇది ఎట్లా అంటే ఎవ్రీ ఇయర్ కండక్ట్ యాక్చువల్గా మనకు ఈ డేట్ అనేది 16, 17 మనకు ఆల్మోస్ట్ డిసెంబర్లో ప్లాన్ చేస్తాం. నార్మల్గా వెబ్సైట్ రిజల్ట్ వచ్చాక ప్లాన్ చేస్తాము. ఈ రోజు రిజల్ట్ వచ్చింది. ఈరోజు అనురాగ్ సెట్ ఎగ్జామ్ ఉంది, గీతం సెట్ ఎగ్జామ్ ఉంది, జై మన అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంది. నేను చూసి అమావాస్య, ఇన్ని హార్డిల్స్ ఉన్నాయి, విపరీతమైన ఎండ. అయినా కానీ తట్టుకొని వాళ్ళ పిల్లల కెరీర్ కోసం పేరెంట్స్ ఇంత ఎండలో కూడా 44-45 degreesలో అక్కడి నుంచి చాలా దూరం నుంచి వచ్చారు. ఓపు ఇక్కడ కూడా, అందుకే వాళ్ళ కోసం చూస్తున్నారు కదా, స్ప్రింక్లర్ కావచ్చు, ఏసీలు అన్నీ ఏర్పాటు చేసాము.
వచ్చిన వాళ్ళకి మజ్జిగ రాగానే వాటరు లంచ్ కూడా పెట్టాము ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎంట్రీ టికెట్ ఏం లేదు. వాళ్ళంతా చాలా సంతృప్తిగా ఉన్నారు, కాలేజీ వాళ్ళు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. మనం ఈ సంవత్సరం ఏం చేసామంటే ఎడ్యుకేషన్ లోన్స్ కావాలి, మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మనకి ఇస్తారా ఇవ్వరా, మనకున్న ఫైనాన్షియల్ పరిస్థితి ఏంటి, దానికి ఏం పెట్టాలి, ఈఎంఐలు ఎట్లా ఉంటాయి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ కావాలని మన ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు కూడా పార్ట్నర్షిప్ తీసుకున్నాం. వాళ్ళు వచ్చారు ఇక్కడికి, కొలాబరేట్ అయ్యారు. పిల్లలకి లోన్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారు, ఎంత లోన్ వస్తుంది, ఏ చదివితే ఎంతవరకు పెట్టుకోవచ్చు, ఎప్పుడు రీపే చేయాలి, మళ్ళీ కట్టగలాలి కదా వాళ్ళు, అంటే చదువు అవన్నీ కూడా పెట్టాము. తర్వాత చాలామంది యూజీ ప్రోగ్రామ్ కోసం, ఇంటర్ కానీ ఎంఎస్ ప్రోగ్రామ్ కోసం బయటికి వెళ్ళేవాడు కూడా ఇతర దేశాలకు వెళ్తారు. ఎంతో మంది తెలుసు కదా, మన పుట్టగొడుగులా ఉండే కన్సల్టెన్సీలు, ఎవరు నమ్మి నష్టపోతారు, వాడు పంపిస్తాడు దుబాయ్ అని చెప్పేసి జాడ తీసుకెళ్తాడు, తెలుసు కదా అన్ని. అందుకనే ఇక్కడికి వచ్చే పేరెంట్స్కి ట్రస్ట్ వర్త్ ఉండాలి, ఒక నమ్మకమైన కన్సల్టెన్సీ కావాలని చెప్పేసి కూడా మనం ఒక 2 కన్సల్టెన్సీని మనం 2 దశాబ్దాలుగా మనతో ట్రావెల్ చేసే వాళ్ళని ఇక్కడ పెట్టాము. అంటే 100% మన ఏమంటారు సెంట్రల్ గవర్నమెంట్తో కాబట్టి స్టేట్లు కూడా లీగలైజ్డ్ కావాలి, ఆర్గనైజ్డ్ కాబట్టి ఫీవర్ I-20 కావచ్చు, నెక్స్ట్ ఓరియంట్ స్పెక్ట్రమ్ అనేసి 2 వాళ్ళని ఇక్కడ పెట్టాము. బ్యాంకింగ్ సెక్టారు, ఓవర్సీస్ వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు, తెలంగాణలో టాప్ కాలేజ్ యూనివర్సిటీస్, అంటే అన్ని ఇందాకన్నట్టు సూపర్ మార్కెట్ అన్ని ఇక్కడ ఉన్నాయి. పేరెంట్ కి తావు లేదు, 100% అనేది ఇక్కడ ఉంటుంది ఎడ్యుకేషన్ ఫేర్ కి వచ్చినట్టు. మరి ఎవరికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా మళ్ళీ నేరుగా కాలేజీ వాళ్ళతో మాట్లాడుకోవటం. మీరు ఎవరు ఇక్కడ మధ్యలో మీడియేటర్స్ ఎవరు ఉండరు. సో నచ్చిన కాలేజీలో అడ్మిషన్ తీసుకోవచ్చు. రైట్, అంతేకాదు ఇప్పుడు ఎండాకాలం దృష్ట్యా మరి ఇంత ఎండలు, ఇంతమంది క్రౌడ్ని చూస్తున్నాము, స్టూడెంట్స్ పేరెంట్స్ అందరినీ చూస్తున్నాము, వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, వాళ్ళకి అసలు ఎలా లంచ్ కూడా ఇచ్చామండి నిన్న ఈ రోజు. నిన్న ఫ్రీ ఫ్రీ అంటే నిన్న ఎంట్రన్స్ కి ఫ్రీ మాత్రమే కాదు, ఫుడ్, బటర్ మిల్క్, వాటర్ అన్ని ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించారని చెప్తున్నారు తారక్ గౌడ్ గారు. ఇంకా ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తుంటే సంఖ్య ఇంకా పెరుగుతోంది కదండి, దానికి తగ్గట్టు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా ఈ రోజుతో లాస్ట్ అనుకుంటా. మరి నెక్స్ట్ ఇయర్ కూడా ముందు ప్రణాళికలు రచిస్తాం. May 16, 17 ఎవ్రీ ఇయర్ చేస్తాము. సో దాని యొక్క ప్రణాళికలు ముందు నుంచి చేస్తాము. ఏది జనవరి నుంచి అన్ని యూనివర్సిటీ ప్రతినిధిని కలవటము, వాళ్ళకి డేట్ అనౌన్స్ చేయటము, వాళ్ళకి స్టాల్స్ అనౌన్స్ చేయటము, పేరెంట్స్ మీలాంటి ఎన్ని ఇయర్స్ నుంచి రన్ అవుతుందండి? 5th ఇయర్ అండి. 5th ఇయర్ సక్సెస్ఫుల్ గా రన్ మనం 17 ఇయర్స్ ఈ ఫీల్డ్ లో ఉన్నాం. ఇది ఒకటే కాదు, ఈ వన్స్ కాలేజ్ క్లాస్ స్టార్ట్ కాగానే అన్ని ఇంటర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, మన బీటెక్ కాలేజీలకి వెళ్ళి డ్రగ్స్ మీద, నార్కోటిక్స్ కావచ్చు, మన ఎక్సైజ్ వాళ్ళని తీసుకెళ్ళి డెమాన్స్ట్రేట్ చేయటము, 5K రన్, 2K రన్, ఇట్లా డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తుంది. దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి, పేరెంట్స్ ఎలా ఇబ్బంది పడతారు, పిల్లల కెరీర్ ఎలా స్పాయిల్ అవుతుంది, ఇవన్నీ కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తుంటాం 2 నెలల పాటు. గుడ్. సో తెలుసుకున్నారు కదండి, ఇది ఏ టైం వరకు ఉంటుంది? ఇది లాస్ట్ కదా, మరి టైమింగ్ ఏమన్నా? 6 o'clock. 6 o'clock వరకు, మార్నింగ్ 9 to 6 o'clock. yes, ఎవ్రీ ఇయర్ ఇదే టైమింగ్ సార్. ఎనీ చేంజెస్ ఉన్నాయా? సో 6 కల్లా క్లోజ్. ఎస్, ఎడ్యుకేషన్ ఫేర్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది తెలుసుకున్నారు కదా, ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుందో అని కూడా క్లియర్గా తారక్ గౌడ్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. మరి మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాము, ఏ యూనివర్సిటీస్ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు మనం ప్రజెంట్ ఫ్యూచర్ యూనివర్సిటీ స్టాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎలా ఉంది అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు రామ్వీర్ సింగ్ చౌహాన్, అడ్మిషన్ కోఆర్డినేటర్ టు సౌత్ ఇండియా మేడం. ఫ్యూచర్ యూనివర్సిటీకి మా ఫ్యూచర్ యూనివర్సిటీ వచ్చేసి బరేలీ నియర్ ఢిల్లీ 250 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఎస్పెషల్లీ బీటెక్ సిఎస్సి ఏఐ అండ్ ఎల్ఎల్ఎం ప్రోగ్రామ్ గురించి కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ ఫేర్ని ఏదైతే కండక్ట్ చేస్తున్నారో, తెలంగాణ బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఫేర్, లాస్ట్ 3 years నుండి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాం. మంచి రెస్పాండ్ ఉంది. లాట్ మెనీ స్టూడెంట్స్ ఇక్కడ నుండి మా యూనివర్సిటీకి రావడం జరిగింది. దీంతోపాటు వచ్చే ఇయర్స్ కూడా ఎక్కువగా రావాలనేసి కోరుకుంటున్నాం. రైట్, ఇప్పుడు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ తెలుగు రాష్ట్రాల పిల్లలు అక్కడ అడ్మిషన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? ఇప్పుడు ఇది ఎన్నో ఇయర్, మీరు 2nd year అంటున్నారు కదా? 3rd year మేడం. ఇది 3rd year మేడం. మేడం ఇక్కడ నుండి విదేశాలకే చాలా మంది స్టూడెంట్స్ వెళ్తున్నారు. ఇదైతే ఇండియాలో పిల్లలు డిఫరెంట్ స్టేట్స్లో వెళ్ళడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే కమ్యూనికేషన్ పరంగా స్ట్రాంగ్ అవుతారు, ప్లస్ మంచి వాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ కూడా పెరుగుతుంది, మంచి అట్మాస్ఫియర్లో ఉంటారు. సో దాంతోపాటు మంచి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి మేడం. ఇప్పుడు ఎస్టర్డే ఎలా ఉండే రెస్పాన్స్, అండ్ ఈ రోజు ఎంసెట్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి, ఈ రోజు ఫైనల్ డే May 17th. సో ఇవాళ ఎలా ఉంది రెస్పాన్స్? నిన్నటికన్నా ఈరోజు బాగుంది మేడం.
పిల్లలు నిన్నటికన్నా ఈరోజు ఎక్కువగా రావడం జరిగింది. వాళ్ళకి డౌట్స్ని క్లారిఫై చేసుకున్నారు. ఫుల్లీ బెస్ట్ మా అడ్మిషన్స్ ప్రాసెస్లో కూడా మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫేర్కి వచ్చిన స్టూడెంట్స్ స్పాట్లో అడ్మిషన్ తీసుకుంటే ల్యాప్టాప్లు అనేటివి ఇలాంటివి ఇస్తూ ఉన్నారు. సో ఫ్యూచర్ యూనివర్సిటీ విషయానికి వస్తే ఏమైనా ఇక్కడ అడ్మిషన్ ఒకవేళ స్పాట్లో తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ చేకూరుతాయి? ఫ్యూచర్ యూనివర్సిటీలో జాయిన్ అయితే ఫ్యూచర్ అనేది వాళ్ళది టెక్నికల్ పరంగా స్ట్రాంగ్ అవుతుంది. ప్లస్ హెచ్సిఎల్ టెక్నాలజీతో మాది కొలాబరేట్ అయ్యి ఉంది కాబట్టి పిల్లలు 4 years కంప్లీట్ అయ్యే లోపే మంచి ప్లేస్మెంట్ హెచ్సిఎల్ కంపెనీలోనే ప్లేస్మెంట్ రిక్రూట్మెంట్ అవుతుంది. ఇప్పుడు 3 years నుంచి వస్తున్నారు కదా ఎడ్యుకేషన్ ఫేర్కి. ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ హైదరాబాద్లో కండక్ట్ చేసే ఎడ్యుకేషన్ ఫేర్లో పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. అండ్ ఫస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎలాంటి డిఫరెన్స్ ఉంది? నెక్స్ట్ ఇయర్ కూడా మీరు వస్తారనుకుంటాను. ఎగ్జాక్ట్లీ మేడం, ఎవ్రీ ఇయర్ రావడం జరుగుతుంది, పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, ఫ్యూచర్లో కూడా రావడం జరుగుతుంది. ఎన్ని అడ్మిషన్స్ అవుతున్నాయండి మీకు? దీనివల్ల ఇప్పుడు డైరెక్ట్ మీకు అప్రోచ్ అవుతున్నారు. సో అడ్మిషన్స్ పరంగా మీకు చూసుకున్నట్లయితే సాటిస్ఫై అయినా? అడ్మిషన్ పరంగానే కాకుండా మా పబ్లిసిటీ కూడా అవుతుంది. సో దానివల్ల మాకు ఎక్కువగా బెనిఫిట్స్ ఉంటాయి, పిల్లలకి ఎక్కువగా తెలుస్తుంది మా యూనివర్సిటీ గురించి. ఈ ఎడ్యుకేషన్ ఫేర్లో భాగంగానే మనతో పాటు ఉన్నారు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫేర్ నుంచి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరు అండ్ అలాగే ఈ ఎడ్యుకేషన్ ఫేర్లో కనుక స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వస్తే వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ చేకూరుతుంది అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? వాణి. ఎస్, మీరు యాజ్ ఏ? నేను ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఓకే, ఇక్కడికి చాలా ప్రాంతాల నుంచి స్టూడెంట్స్ పేరెంట్స్ వస్తున్నారు అండ్ ఇది ఫైనల్ డే. సో ఈ రోజు రెస్పాన్స్ ఎలా ఉంది? ఇక్కడ స్పాట్లో అడ్మిషన్ తీసుకుంటే స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ చేకూరుతాయి? నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు చాలా బాగా క్రౌడ్ ఉంది అండ్ స్పాట్లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఎన్నో విధాలుగా లైక్ ఫినాన్షియల్గా ఎవరైతే లోలో ఉన్నారో వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఓకే, ఇవాళ ఎంసెట్ రిజల్ట్ కూడా రావడం జరిగింది కదా, ఇక్కడే జాయిన్ అవ్వాలి అంటే ఏం చెప్తారు స్టూడెంట్స్కి? ఇక్కడే జాయిన్ అవ్వాలి అంటే ప్రత్యేకంగా ఫస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటి అంటే సిటీకి దగ్గరలో ఉంది మా కాలేజ్ అండ్ అన్నిట్లో అందుబాటులో కానీ ట్రాన్స్పోర్టేషన్లో కానీ అన్నిట్లో ఫెసిలిటీస్ ఫస్ట్ నెంబర్ 1లో ఉంది. అండ్ ముఖ్యంగా ఏంటి అంటే అడ్వాన్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది మేము ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసాం. ఒక ఆటోనమస్ ఇన్స్టిట్యూషన్ ఉండడం వల్ల మాకు వచ్చే లాభంతో మేము పిల్లలకి ఏదైతే వాళ్ళు 4 years కష్టపడి చేయాల్సింది 4 years తర్వాత చేయాల్సింది ఫస్ట్ ఇయర్ నుంచే మేము మా చైర్మన్ వల్ల మేము ఫస్ట్ ఇయర్ నుంచి పిల్లలకి క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ప్రతి సబ్జెక్ట్లో ఇంట్రడ్యూస్ చేశాము. సో ఇలా స్టాల్ ఏర్పాటు చేయడం వల్ల రెస్పాన్స్ అనేది ఓన్లీ తెలుగు రాష్ట్రాల నుంచే ఉందా? వేరే స్టేట్స్ నుంచి కూడా స్టూడెంట్స్ ఎవరైనా పేరెంట్స్ రావడం చూస్తున్నారా? మేము చూసినంత వరకు అయితే ఈ రాష్ట్రం నుంచి కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా పేరెంట్స్ వచ్చి వివరాలు తీసుకోవడము, ఏంటి కాలేజ్ ఏంటి అని అన్నీ తెలుసుకొని జాయిన్ అవ్వడం కూడా జరిగింది ఇప్పటి వరకు అయితే. మాకు ఎడ్యుకేషన్ ఫేర్లో భాగంగా ఎన్ఎన్ఆర్జీ స్టాల్ దగ్గర ఉన్నాము. మరి ఇక్కడ ఎలా ఉంది రెస్పాన్స్ అనేది అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అండి, మేము నల్ల నరసింహారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ఎన్ఆర్జీ. మేము నారాపల్లిలో లొకేట్ అయ్యి ఉంది హైదరాబాద్లో. లాస్ట్ 4 years నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాం ఎడ్యుకేషనల్ ఫేర్లో. తెలంగాణ విద్యా సమితి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అంటే ఒక్క ఇయర్ మాత్రమే మిస్ అయ్యారు, ఫస్ట్ ఇయర్ అనుకుంటా. ఒకటే మిస్ అయినాము, 4 years నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాము. సో మెయిన్గా ఇవాళ 11 o'clockకి ఎంసెట్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇంక్రీజ్ అయ్యారు. వాళ్ళు ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఏఎంఎల్ కానీ డేటా సైన్స్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళ డౌట్స్ కానీ వాళ్ళ క్లారిఫికేషన్స్, ఎంత ర్యాంక్కి ఏ కాలేజ్లో వస్తుంది ఇవన్నీ కనుక్కుంటున్నారు. అండ్ మా కాలేజ్లో మెయిన్ ఏంటి అంటే వీ హ్యావ్ ఇంజనీరింగ్, ఫార్మసీ అండ్ ఎంబీఏ. బీ ఫార్మసీ ఉంటుంది ఫార్మసీలో అండ్ ఎంబీఏ. అండ్ మాది ఆటోనమస్ క్యాంపస్ అక్రెడిటెడ్ బై A+ అండ్ NBA అక్రెడిటెడ్. అండ్ ఫెసిలిటీస్ పరంగా కూడా అన్ని టాప్ ఫెసిలిటీస్ మన కాలేజ్లో ఉంటాయి. అండ్ మెయిన్ మా కాలేజ్లో అడ్మిషన్ ఎందుకు తీసుకోవాలంటే అవర్ కాలేజ్ ఈజ్ మెంట్ ఫర్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. మా కాలేజ్లో డిసిప్లిన్ అనేది ఉంటుంది, ప్లస్ హోలిస్టిక్ అప్రోచ్. స్టూడెంట్కి ఏంటి అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ కానీ కల్చర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్పాట్లో అడ్మిషన్ తీసుకుంటే స్టూడెంట్కి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయంటారు? స్పాట్లో అడ్మిషన్ తీసుకుంటే ఫస్ట్ ఇప్పుడు ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి కొంచెం మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. అన్ని కాలేజెస్లో కూడా కొంచెం ప్రైజింగ్ కానీ ఇప్పుడు మేనేజ్మెంట్ కూడా మనకు పేరెంట్స్ని దృష్టిలో స్కాలర్షిప్ లాంటివి ప్రొవైడ్ చేస్తున్నారా? స్కాలర్షిప్స్ అంటే మనకు ర్యాంకింగ్ బట్టి ఉంటుంది మేడం, దాన్ని బట్టి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. మెయిన్గా స్టూడెంట్స్ మనకు వచ్చేది ఏంటి అంటే ర్యాంకర్ స్టూడెంట్స్ వస్తున్నారు అన్ని కాలేజెస్ కూడా. సో తెలంగాణ విద్యా సమితి వాళ్ళు ఇది కండక్ట్ చేయడం చాలా అభినందనీయం అండ్ థ్యాంక్స్ ఫర్ దట్.
అప్పటికి ఇప్పటికీ లాట్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయి కదా. దిస్ ఇయర్ ఇవాళ ఫైనల్ డే. సో ఓన్లీ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా స్టూడెంట్స్ వస్తున్నారా? డిడ్ యూ నోటీస్? ఎస్, మనకు ఇప్పుడు ఇక్కడ చూస్తే డిఫరెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇండియా మొత్తంలో డిఫరెంట్ బెంగళూరు కానీ, చెన్నై నుంచి కానీ, డిఫరెంట్ పూణే నుంచి కానీ యూనివర్సిటీస్ పార్టిసిపేట్ అయినాయి. సో డిఫరెంట్ రకరకాల స్టూడెంట్స్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ క్వెరీస్ అన్నీ కూడా తీసుకుంటున్నారు. అండ్ మా కాలేజ్లో కూడా డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా అడ్మిషన్స్ ఉంటున్నాయి, ప్రొవైడెడ్ విత్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ రూల్స్ అన్నట్టు. రైట్. ఎట్లా అనిపిస్తోందండి? చాలా యూనివర్సిటీస్ ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి కదా, అండ్ మీరు కూడా ఉన్నారు 4 years నుంచి అని. ఎట్లా అనిపిస్తుంది? రోజు రోజుకి ఈ సంఖ్య అంటే ఇయర్ టు ఇయర్ కంపేర్ చేసినట్లయితే ఎట్లాంటి చేంజెస్ నోట్ చేస్తున్నారు? ఎడ్యుకేషన్ ఫేర్ అనేది ద బెస్ట్ ప్లాట్ఫామ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే డౌట్స్ ఏదున్నా నేరుగా క్లారిఫై చేసుకోవచ్చు స్టూడెంట్స్, పేరెంట్స్. బట్ మీకు ఎట్లా ఉంది? ఇప్పుడు ఏఐ అంటున్నారు. ఇప్పుడున్న ఏఐ జనరేషన్ ఎంత ఉన్నప్పటికీ ఇలాంటి ఎడ్యుకేషన్ ఫేర్స్ ఏంటంటే వాళ్ళకి పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ హెల్పింగ్గా ఉంటుంది. సో వాళ్ళకి ఉన్న డౌట్స్ కానీ, వాళ్ళకున్న కోర్సెస్ స్ట్రక్చర్స్ కానీ ఎలా క్లారిఫై చేసుకోవచ్చు, ఏ కాలేజెస్ ఎక్కడెక్కడ లొకేషన్స్ ఉన్నాయి, వాళ్ళ ర్యాంకింగ్స్ ఎంత, ఏ ర్యాంక్ ఎక్కడో సీట్ వస్తుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, దిస్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫేర్స్. అంటే ఏమైనా కాంపిటీషన్ ఉంటుందా? ఇన్ని యూనివర్సిటీస్ అన్నీ ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి కదా, సో అట్లాంటిది ఏదైనా ఎన్రోల్మెంట్ ఉంటుందా ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ ఫేర్? కాంపిటీషన్ కంపల్సరీ ఉండాలి, అది హెల్తీ కాంపిటీషన్ అని అనుకుంటాను. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడున్న ఆల్మోస్ట్ 90% కాలేజెస్ వీ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్ విత్ అవర్ కాలేజ్. సో అన్ని కాలేజెస్ కూడా హెల్తీ కాంపిటేటివ్ రిలేషన్షిప్ ఉంది. వాళ్ళ బెనిఫిట్స్ ఉన్నాయి, వాళ్ళకున్న లొకాలిటీ బెనిఫిట్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ, XYZ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో అలా చూస్ చేసుకొని పేరెంట్స్ ఆప్ట్ చేసుకుంటున్నారు. మీకు అడ్మిషన్ పరంగా బెనిఫిటే అంటారు? ఇలాంటి ఎడ్యుకేషన్ ఫేర్స్ యూజ్ అవుతాయి మాకు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెనిఫిట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడే ఎడ్యుకేషన్ ఫేర్లో మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా పార్టిసిపేట్ అయింది. మరి ఏ విధంగా ఉంది, రెస్పాన్స్ ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. ఇక్కడ మనతో పాటు ఉన్నారు, మీ పేరండి? మై నేమ్ ఇస్ కార్తిక్ అండి. ఐ వర్క్ ఫర్ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ సైన్సెస్లో వర్క్ చేస్తున్నాను. సో యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే వీ హ్యావ్ అ హ్యూజ్ రెస్పాన్స్ ఫర్ ours is a AI, India's first AI digital university. దీంతో పాటు we have 9 schools in our university. Ours is a health science university basically. ఇందులో మాకు మెడికల్ సైన్స్, డెంటల్, నర్సింగ్, ఫార్మా, అలైడ్ అండ్ హెల్త్ కేర్, పబ్లిక్ హెల్త్. న్యూలీ we have started 2 schools which is our digital health science and media and design. ఓకే, సో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ ఫేర్కి రావడం జరుగుతోంది కదా, ఎట్లా ఉంది మీకు రెస్పాన్స్? అడ్మిషన్స్ ఎవరైనా స్పాట్లోనే తీసుకుంటున్నారా? No, it's a proper enquiry status లో ఉన్నాయి. Some people they took our numbers and మా admin team తో వాళ్ళు కోఆర్డినేట్ అవుతున్నారు. Admissions, yes, we get in good numbers. ఎస్, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇక్కడికి రావడం జరుగుతోంది? This is my third education fair. ఇంతకుముందు we used to conduct in Nizam grounds, right? So this is my third education fair. Here the response is good. It's going very well. ఓకే, సో మల్లారెడ్డి యూనివర్సిటీ గురించి చాలామందికి తెలుగు రాష్ట్రాల పిల్లలకి తెలుసు, అండ్ వేరే స్టేట్స్ నుంచి కూడా ఎవరైనా పిల్లలు రావడం జరుగుతోందా ఎడ్యుకేషన్? We get people from Chennai, we get people from Bangalore, we get from north states also. We have students coming from Assam, Manipur, Delhi, Chandigarh, many places we get students all over India. రైట్. సో స్పాట్లో అడ్మిషన్ తీసుకుంటే ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారని విన్నాము. ఇజ్ ఇట్ ట్రూ? We do provide. Yeah, sure. మనతో పాటు కేఎల్ యూనివర్సిటీ నుంచి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాము. ఎంప్లాయీస్. హలో అండి, నమస్తే. హలో మేడం, నమస్తే. నా పేరు డాక్టర్ శరత్ సింహ, అసోసియేట్ ప్రొఫెసర్. రైట్, ఇప్పుడు ఇక్కడ 5 years నుంచి ఎడ్యుకేషన్ ఫేర్ అనేది నిర్వహించడం జరుగుతోంది. సో ఉప్పల్లోనే మీరు ఇక్కడ ఎన్నో ఇయర్? మేము గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ స్టాల్ పెట్టి అటెండ్ అవుతున్నాం మేడం. ఈ 2 రోజుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. మేము కూడా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి తగిన విధంగా కోర్సుల గురించి, మా యూనివర్సిటీ గురించి కౌన్సిలింగ్ చేసి ఏ అవకాశాలు ఇండస్ట్రీలో ఎక్కువగా ఉన్నాయి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఉన్నామండి. అండ్ టుడే చూసుకున్నట్లయితే ఫైనల్ డే, మరి యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ల్యాప్టాప్ ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి. కేఎల్ యూనివర్సిటీ తరఫున ఈరోజు మీరు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఏమైనా చెప్పదలుచుకున్నారా? మేము ఎలాంటి ఫేక్ ప్రామిసెస్ చేయమండి. మేము ఉన్నది ఉన్నట్టుగానే ఖచ్చితంగా చెప్తాము. మా దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి
ఖచ్చితంగా ప్లేస్మెంట్ ఇచ్చి మాత్రం బయటకైతే మంచిగా హ్యాపీగా బయటికి పంపిస్తామండి. అదొక్కర ప్రామిస్ అయితే మేము చేయగలము. ఎందుకంటే మాది 46 ఇయర్స్ ఆఫ్ లెగసీ ఉన్న ఇన్స్టిట్యూషన్ అండి. హైదరాబాద్లో 2 క్యాంపసెస్ ఉన్నాయి మాకు. ఒకటి అజీజ్ నగర్, 2 బాచ్పల్లి. సో ఓకే, ఇప్పుడు నిన్న చూసుకున్నట్లయితే ఈరోజు ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసాయి. ఒక క్లారిటీ అనేది వచ్చేసింది పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి. ఎట్లా ఉంది నిన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు క్రౌడ్ ఎలా ఉంది, మీకు రెస్పాన్స్ ఎలా వస్తుంది, ఎలాంటి డౌట్స్ రేస్ చేస్తున్నారు? అంటే మాది డీమ్డ్ టు బి యూనివర్సిటీ కాబట్టి మాకు ఎంసెట్తో పెద్దగా ఇది లేకపోవచ్చు. మా ఓన్ సెట్స్ మాకు కేఎల్ ట్రిపుల్ ఈ, కేఎల్ మ్యాట్ ఎగ్జామ్స్ ఉంటాయి. మాది ఈరోజు రేపు ఎల్లుండి కూడా కౌన్సిలింగ్ అనేది మా క్యాంపస్లో జరుగుతుంది. మేము అలా గైడ్ చేస్తున్నాము. మా క్యాంపస్కి వెళ్ళి ముందుగానే కౌన్సిలింగ్ అటెండ్ అయిన వాళ్ళకి, ఆల్రెడీ టెస్ట్ రాసిన వాళ్ళకి సమ్ పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్, మెరిట్ స్కాలర్షిప్ అనేది అందుబాటులో ఉంది కాబట్టి మేము ఆ విధంగా గైడ్ చేసి వాళ్ళు అడిగిన ప్రతిదానికి ఆన్సర్ చేసి పంపిస్తూ ఉన్నాం. ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ అంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి సుపరిచితమే. బట్ బయట నుంచి ఇంకెవరన్నా స్టూడెంట్స్ వచ్చారా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కి? ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి, ఏ స్టేట్స్ నుంచి రావడం జరిగింది? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, బెంగళూరు నుంచి వచ్చారండి. ఇక్కడ అదర్ డిస్ట్రిక్ట్స్ని కూడా మహబూబ్ నగర్, వరంగల్ అట్లాంటి డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చారు. మాది ఏంటంటే డీమ్డ్ టు బి యూనివర్సిటీ కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ కానీ, గ్లోబల్ ఇమ్మర్షన్ కానీ, లేకపోతే గ్లోబల్ ప్లేస్మెంట్స్ కానీ, ఇవన్నీ ఖచ్చితంగా మేము ఉన్నదంతా ముందుగానే చెప్పేసి కంపల్సరీ వాళ్ళకి అవి ప్రామిస్లు ఫుల్ఫిల్ చేసుకునేటట్టుగా కంప్లీట్గా వాళ్ళని గైడ్ చేసి పంపించామండి. మీకు ఎలా అనిపిస్తుందండి ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్? బెస్ట్ అంటారా? 100% చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే వాళ్ళు ఏ పేరెంట్కైనా స్టూడెంట్ ఒక కాలేజీలో చేరేంత వరకు టెన్షన్ ఉంటుంది. మేము ఖచ్చితంగా వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి చూస్ చేసుకొని జాయిన్ అవుతారు. ఏసీ ఎడ్యుకేషన్ ఫెయిర్లో విజ్ఞాన్ యూనివర్సిటీ కూడా పార్టిసిపేట్ అయ్యింది. మరి ఎలా ఉంది రెస్పాన్స్ అనేది తెలియాలంటే మాట్లాడదామా? నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్తారా? మేడం నా పేరు అశోక్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈసీ డిపార్ట్మెంట్, విజ్ఞాన్ యూనివర్సిటీ మేడం. ఓకే, ఇక్కడ 5 years నుంచి ఎడ్యుకేషన్ ఫెయిర్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. మీరు ఎన్నో ఇయర్ అండి? మేము లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేసాం మేడం. విజ్ఞాన్ యూనివర్సిటీ మన దేశముఖిలో పెట్టి 2 years అవుతుంది. ఆఫ్ క్యాంపస్, మెయిన్ క్యాంపస్ గుంటూరు యూనివర్సిటీ వడ్లమూడి. సో ఇక్కడ నుంచి ఫ్లో ఎక్కువ అటు ఉందని మేము ఇక్కడ కూడా ఆఫ్ క్యాంపస్ పెట్టారు అత్తయ్య గారు. సో ఇక్కడ కూడా ఇప్పుడు పేరెంట్స్ రెస్పాన్స్ కూడా మాకు అరౌండ్ 100 to 150 రెస్పాన్సెస్, ఎంక్వైరీస్ వచ్చినాయి. అండ్ వీఆర్ థింకింగ్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు అడ్మిషన్స్. రైట్, ఇవాళ లాస్ట్ డే. నిన్నతో కంపేర్ చేస్తే ఈ రోజు ఎలా ఉంది? అండ్ ఎంసెట్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. సో ఒక క్లారిటీ వచ్చేసింది పేరెంట్స్, స్టూడెంట్స్కి. ఇట్లా ఇవాళ ఎలా ఉంది రెస్పాన్స్? నిన్నటి కంపేర్ చేస్తే ఈరోజు డబుల్ అయింది మేడం రెస్పాన్స్. ఎందుకంటే నిన్న మాకు అరౌండ్ 50-60 వచ్చినాయి, ఈరోజు అరౌండ్ 120 వరకు వచ్చినాయి రెస్పాన్సెస్. అండ్ మోర్ ఓవర్ రిజల్ట్స్ రిలీజ్ అయినాయి కాబట్టి ఈరోజు సో మేము స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో దే కెన్ డిసైడ్ వెదర్ దే గో టు అటానమస్ ఆర్ డీమ్డ్ యూనివర్సిటీ. అవర్స్ ఈజ్ డీమ్డ్ యూనివర్సిటీ. స్పాట్ అడ్మిషన్స్ ఇస్తున్నారా? ఏమేమి ఆఫర్లు ఇస్తున్నారు? సార్ మాకు మెరిట్ స్కాలర్షిప్ అరౌండ్ 10% to 75% ఉంది మేడం. బేస్డ్ ఆన్ ఐపీఈ స్కోర్ ఆర్ ఎంసెట్ ర్యాంక్ బట్టి ఇస్తున్నాం మేము. 75% బిలో 10,000 ర్యాంక్ వచ్చేలా ఉంటే 75% ఇస్తున్నాము. అండ్ వీఆర్ ఆఫరింగ్ సిఎస్సి అండ్ ఏసీఎస్సి కోర్సెస్, ఈసీఈ, బయో ఇన్ఫర్మేటిక్స్, బయోటెక్నాలజీ కోర్సెస్, బీ ఫార్మసీ ఆల్సో వీఆర్. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కదా, వాట్ అబౌట్ దీని? బ్యాంక్ లోన్స్ మేము వాళ్ళు బ్యాంక్ లోన్స్కి మీకు కావాల్సిన పేపర్ వర్క్ అంతా ఇస్తాం మేడం. దే హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ బ్యాంక్ లోన్స్. మేము కాలేజ్ నుంచి అయితే ఓకే ఓకే. సో మొత్తం మీద ఈరోజు 6తో క్లోజ్ అన్నమాట. అన్ని యూనివర్సిటీస్ ఇలా ఒకటే ఎడ్యుకేషన్ ఫెయిర్లో ఒక ప్లాట్ఫామ్ పైకి రావడం వలన మీకు హెల్ప్ఫుల్ అవుతుందా అడ్మిషన్స్ విషయంలో కానివ్వండి? అండ్ ఈ మధ్య కాలంలో మోసపోవడం అనేది చాలా ఈజీ జరిగిపోతుంది. రకరకాల కన్సల్టెంట్ పుట్టుకొచ్చేసిన ఈ తరుణంలో ఇదొక ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని మేము భావిస్తున్నాము. మీరేం చెప్తారు? So we are also feeling the same madam, because as you said so many our consultants are coming here. We are approaching to parents, and whatever the doubts we are clarifying to the parents directly. We are clarifying, and we are giving spot admissions. Whatever doubts they are getting, we are able to
And we are also have in these two Telugu states, we are the only institute which has ABET accreditation. That we are proudly we can show, and we can convert our queries to admissions. ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రమేనా? ఇంకా మిగతా రాష్ట్రాల పిల్లల్ని జాయిన్ చేసుకోరా? అలా అని లేదు, కానీ ఇండియాలో 7 ఇన్స్టిట్యూట్స్కి ABET అక్రిడేషన్ ఉంది. ఓకే. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మన విజ్ఞాన్ యూనివర్సిటీకి ఒక్కదానికి ABET అక్రిడేషన్ ఉంది. అంటే ఇది అమెరికన్ బేస్డ్ అక్రిడేషన్. ఓకే. ఏ రాష్ట్రాల నుంచి పిల్లలు ఎక్కువగా వస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీ విజ్ఞాన్లో జాయిన్ అవ్వడానికి? ఎస్ మ్యామ్, మాకు అంటే మెయిన్ క్యాంపస్లో అయితే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇక్కడ బీహార్ నుంచి అండ్ నేపాల్ నుంచి కూడా వస్తున్నారు. వేరే కంట్రీ నుంచి కూడా వస్తున్నారు. తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడే ఎడ్యుకేషన్ ఫెయిర్లో ఐటీఎం యూనివర్సిటీ కూడా పార్టిసిపేట్ అయింది. మరి దీని గురించి కూడా చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు కృష్ణ అండి. ఓకే. మీరు యాజ్ ఏ? నేను ప్రజెంట్ మన సౌత్ ఇండియా కోఆర్డినేటర్ అండి. మొత్తం సౌత్ ఇండియాకి ఐటీఎం యూనివర్సిటీ అడ్మిట్ చేస్తుంటాం మనము. మేజర్గా ఏంటంటే ఇక్కడ అడ్మిషన్స్ వైజ్ ఈ ఇయర్ మనము ఐటీఎం యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్కి బెనిఫిట్ చేయబోతున్నాం. ఏదంటే లాస్ట్ టైం ఇన్ని క్యాంపస్ హాస్టల్ ఇచ్చాం, సౌత్ ఫుడ్ ప్రొవైడ్ చేసాం. ఇప్పుడు ప్రజెంట్ మారుతున్న ఈ కాంపిటీషన్ యుగంలో స్టూడెంట్కి ల్యాప్టాప్ అనేది నీడ్ అయిపోయింది. సో మేము యూనివర్సిటీని డిస్కస్ చేసుకొని ఒక మన ఐటీ యూనివర్సిటీలో తీసుకున్న ప్రతి స్టూడెంట్కి సో యూనివర్సిటీ తరపు నుంచి ల్యాప్టాప్ ఫ్రీగా ఇస్తున్నాం. ఓకే. ఇక్కడ ఎడ్యుకేషన్ ఫెయిర్కి వచ్చి ఒకవేళ అడ్మిషన్ తీసుకుంటే ఆ స్టూడెంట్ కూడా ఈ బెనిఫిట్ ఉంటుందా? ఎస్, ఇక్కడ వచ్చి అడ్మిషన్ తీసుకున్న స్పాట్ అడ్మిషన్ వాళ్ళు కూడా ల్యాప్టాప్ ఇస్తున్నామండి. ఎలా అనిపిస్తుందండి ఎడ్యుకేషన్ ఫెయిర్? లాస్ట్ ఇయర్ చూసామండి, బాగానే క్రౌడ్ ఉంది. ఇయర్ కూడా బాగానే రీచ్ అయ్యారు, చాలా బాగుంది. ఇది ఇంకా చాలా యూజ్ఫుల్ అంటే స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్లో ఉన్నారు, అసలు ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, అసలు బెనిఫిట్స్ ఏంటి, అక్కడ పోవడం వల్ల ప్లస్ ఏంటి, ట్రావెలింగ్ ఎలా చేయాలి, అసలు ఎడ్యుకేషన్ వైజ్ ఎలా ఉన్నాయి, అసలు ప్లేస్మెంట్స్ ఉన్నాయా, నెక్స్ట్ కొలాబరేషన్స్ ఉన్నాయా, ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్గా అందరూ ఏమంటారంటే ప్రజెంట్ ఇప్పుడు చిన్న మాట చెప్తాను, అసలు ఆన్లైన్ ఉంది సార్ అంటే స్టూడెంట్స్ కొంతమంది, నేను చెప్తా ఆన్లైన్లో నీకు జొమాటో స్విగ్గీ కాదు ఇది, రైట్? ఎడ్యుకేషన్ అనేది హ్యావ్ టు కమ్, ఇంటరాక్షన్ అవ్వాలి, ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కలిసి వాళ్ళని నువ్వు తీసుకుంటే నీకు ఫ్యూచర్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి తీసుకుంటుంటే ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి స్టూడెంట్స్ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది మీకు తెలుసు. నిన్న కూడా జరిగింది, ఈరోజు ఫైనల్ డే, ఎంసెట్ రిజల్ట్ కూడా వచ్చింది. అందరూ ఒక క్లారిటీ మీద ఉన్నారు, స్టూడెంట్స్, పేరెంట్స్. అండ్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి ఎవరైనా స్టూడెంట్స్ రావడం జరిగిందా ఎడ్యుకేషన్ ఫెయిర్కి? ఇక వచ్చారండి, కొంతమంది చూసాము 2% దాకా వచ్చారు పేరెంట్స్. సో మేజర్గా ఏంటంటే ఈ చాలా గ్రేట్ అండి, అవేర్నెస్ ఇవ్వడం అంటే చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ ఈరోజు కూడా రిజల్ట్స్ వచ్చాయి. సో డెసిషన్ మన అంతకుముందు ఎలా ఉండే ఎంసెట్ ఎగ్జామ్ అంటే రాసిన తర్వాత ఒక 1 month రిజల్ట్స్. ఇప్పుడు ఈ తెలంగాణ ఇప్పుడు ఈ ఇయర్ ఎలా అయిందంటే కంపిటేటివ్ స్కోర్ వచ్చింది. సో స్టూడెంట్ తెలిసిపోయింది ఆ మార్క్స్కి ఏది వస్తుందో రావట్లేదు. ఇంకో నేను ఒకటి చెప్తానండి, నేను ఐటీ యూనివర్సిటీ గురించి ఒక పాయింట్ చెప్తాను స్టూడెంట్స్ కంఫర్ట్ జోన్ నుంచి బయట రావాలి. ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ వరల్డ్లో సేమ్ ఇప్పుడు 12 years ఇక్కడ చదివారు కదా, స్కూల్కి చదివారు, ఇంటర్మీడియట్కి చదివారు, మీరు వేరే స్టేట్స్కి వెళ్ళి చదివితే అక్కడ మనకి స్టూడెంట్కి నాలెడ్జ్ వస్తుంది, స్కిల్స్ పెరుగుతాయి, సో కల్చరల్ యాక్టివిటీ అవుతుంది, ఇవన్నీ ప్లస్ అవుతాయి ఆటోమేటిక్గా. 4th year ఆటోమేటిక్గా అతనికి ఈజీ అవుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇయర్ కూడా మేము ఐటీ యూనివర్సిటీ తరఫున ప్రతి స్పాట్ అడ్మిషన్ ఇస్తున్న ప్రతి స్టూడెంట్కి మేము ల్యాప్టాప్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఐటీఎం యూనివర్సిటీలో జాయిన్ అయితే స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ చేకూరుతాయి అంటే ఎడ్యుకేషన్ ఫెయిర్ ద్వారా మీరేం చెప్పదలుచుకున్నారు? అదే అండి చెప్పా కదా, ప్రజెంట్ ఇప్పుడు ఇదే యూనివర్సిటీలో మన స్టూడెంట్స్ ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు ఆల్మోస్ట్ 11.4 lakhs దాకా అవుతుంది. బట్ ఈ స్కాలర్షిప్ మన ఫేర్కి వచ్చి అందరూ వచ్చిన వాళ్ళకి 7 to 9 lakhsలోనే 4 years ఫీజు, హాస్టల్, ఫుడ్ అనేది బెనిఫిట్ అవుతుంది. హాయ్, ఏ యూనివర్సిటీ ఏంటి మాకు కనిపిస్తోంది ఒకసారి చెప్పండి. శ్రీనిధి యూనివర్సిటీ అండి. ఓకే. శ్రీనిధి యూనివర్సిటీ 29 years లెగసీ ఉందండి యూనివర్సిటీకి. అండ్ వీ హ్యాడ్ బీన్ స్టార్టెడ్ ఫ్రమ్ లాస్ట్ 2 years. అండ్ వీ గాట్ అన్ స్టూడెంట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఇన్ అవర్ కాలేజ్ దట్ మెయిన్గా 5 branches పైన ఫోకస్ చేస్తామండి. సిఎస్సి, సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి డేటా సైన్స్ అండ్ సిఎస్సి సాప్ విత్ అన్ ఏఐ క్లౌడ్. ఎట్లా ఉందండి రెస్పాన్స్, ఎలా ఉంది? ఇప్పుడు మీరు 2 years నుంచి వస్తున్నారు కదా. ఎస్ మేడం, రెస్పాన్స్ ఈజ్ గుడ్ మేడం. నాట్ అంటే అంత ఇవాళ ఎంసెట్ రిజల్ట్ కాబట్టి జస్ట్ వీ వాంట్ టు వెయిట్ అండ్ సీ ఈవినింగ్ వరకు. దట్ ఈస్ ద థింగ్. ఎస్, ఇప్పుడు 2 years నుంచి వచ్చారు కదా, అడ్మిషన్స్ జరుగుతుంటాయా? ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, స్పాట్లో అడ్మిషన్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారా? చాలా తక్కువ మంది మేడం, బికాస్ లీడ్స్ అయితే జనరేట్ అవుతాయి, బట్ అడ్మిషన్స్ అనేది వి మస్ట్ కన్వర్ట్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఎడ్యుకేషన్ ఫెయిర్? యూనివర్సిటీస్ వాళ్ళకి మరీ ముఖ్యంగా వచ్చినట్లయితే ఏంటి అనేది తెలియదు, ఒక్కసారి చెప్పండి. ఎడ్యుకేషన్ ఫెయిర్ ఈజ్ నథింగ్ బట్ దేర్ ఆర్ మెనీ యూనివర్సిటీస్ అండర్ వన్ రూట్ మేడం. ఇప్పుడు వాళ్ళకు పేరెంట్స్కి ఎవరైతే వచ్చారో ఇక్కడికి
వాళ్ళు ఏంటంటే ఇక్కడ దే విల్ విజిట్ అండ్ దే విల్ వాళ్ళు నచ్చిన యూనివర్సిటీకి నచ్చిన కాలేజ్కి వాళ్ళకు ఒక రూఫ్ కింద ఉండిపోద్ది అనమాట. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ మాకు లాభం అంటే నథింగ్ బట్ వీ మస్ట్ జనరేట్, దే విల్ వీఆర్ జనరేటింగ్ ద లీడ్స్ అండ్ మనం ఫాలోఅప్ చేసుకోవాలి అండ్ వీ కెన్ టర్న్ అప్ ఇన్ టు అడ్మిషన్స్. ఎస్. సో ఎడ్యుకేషన్ ఫేర్లో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, యూనివర్సిటీస్ కూడా వేరే వేరే దేశంలో ఉన్నటువంటి ప్రముఖ విద్యాలయాలన్నీ ఒకే చోటికి వచ్చి స్టూడెంట్స్ పేరెంట్స్తో మాట్లాడడం వలన వాళ్ళకి అడ్మిషన్స్ ఈజీ అవ్వడమే కాదు అండ్ నేరుగా కలుసుకునే ఒక ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎడ్యుకేషన్ ఫేర్లో భాగంగా ఇక్కడ అనేక యూనివర్సిటీలు వచ్చాయని చెప్పుకున్నాం కదా, మరి ఫైనాన్షియల్గా పేరెంట్స్కి బర్డన్ కాకుండా ఉండడానికి మరి ఇక్కడ ఎస్బీఐ అందుబాటులోకి వచ్చింది లోన్స్ ఇవ్వడానికి. వీళ్ళు ఎలా ఇస్తున్నారు, దేని బేస్ చేసుకొని ఇస్తారు, అసలు ఈ ఎస్బీఐ లోన్ తీసుకోవాలంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అందులో ఎడ్యుకేషన్ లోన్ అనేది మరి ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా, ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాము. ఇక్కడ ఆల్రెడీ ఎస్బీఐ ఎంప్లాయీస్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. మేడం నమస్తే అండి. ఐఎమ్ పిఎల్ఎన్ మూర్తి. ఐఎమ్ ఎడ్యుకేషన్ లోన్ ఇన్ఛార్జ్ ఫర్ ద తెలంగాణ స్టేట్. సో ఈ ఎడ్యుకేషన్ లోన్ ఫేర్లో వచ్చేసేసి డిఫరెంట్ కాలేజెస్ వచ్చాయి. దీస్ కాలేజెస్ ఆర్ ఫేసింగ్ వన్ పెక్యులర్ ప్రాబ్లమ్. ఏంటంటే ద పీపుల్ విల్ బి కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. అండ్ వాట్ ఎవర్ ద లోన్ రిక్వైర్మెంట్ దట్ కెన్ బి ప్రొవైడెడ్ బై ద బ్రాంచ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ దేర్ ప్లేస్. ఓకే. సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చాక పేరెంట్స్ వచ్చేసేసి ఎట్ ద నెక్ ఆఫ్ ద మూమెంట్ దే హ్యావ్ టు మేక్ ద పేమెంట్. సో ఇమ్మీడియట్గా వాళ్ళు పే చేస్తారు. తర్వాత వాళ్ళకు ఏదైనా ఫైనాన్షియల్గా బర్డెన్ వచ్చినా కూడా ఇబ్బంది అయిపోతుంది అన్నట్టు. దాని గురించి మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అని అంటే, అడ్మిషన్కి వచ్చిన టైంలోనే ఒక క్యూఆర్ కోడ్ డిజైన్ చేసామండి. ఒక క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేటట్టయితే వాళ్ళ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ని బట్టి ఆ పర్టిక్యులర్ స్టూడెంట్ ఏ ఊరికి చెందిన వ్యక్తి, అక్కడ మాకున్న బ్రాంచ్ ఏంటిది, దానికి మేము వాళ్ళకు ట్యాగ్ చేస్తామన్నట్టు. ఒకసారి ట్యాగ్ చేశాక అక్కడ అడ్మిషన్ సంబంధించిన ప్రాసెస్ అంతా వాళ్ళు చూసుకుంటారు. మేము ఏదైతే బ్రాంచ్ ఉందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాము. సో లోకలే కాబట్టి వాళ్ళతో ఫాలోఅప్ చేసి వాట్ ఆర్ ఆల్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని త్వరగా ప్రాసెస్ చేసినట్టుగా వాళ్ళకు కొద్దిగా హెల్ప్ చేయడానికి అన్నట్టుగా ఇలా చేస్తున్నాం అన్నట్టు. డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. అన్ని స్కీమ్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో దట్ ఈస్ హౌ వీ వాంట్ టు రెడ్యూస్ ద బర్డెన్ ఆన్ ద పేరెంట్. రైట్. ఎన్ని ల్యాక్స్ వరకు మీరు లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది? మేడం ఇక్కడ మనకు వచ్చేసేసి 1 crore వరకు అయితే మేము మెడికల్కి ఇవ్వచ్చు, అంతకన్నా కూడా ఎక్కువ ఇవ్వచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇది. సో మనకి ఇప్పుడు ఏంటంటే క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ అని చెప్పి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఐడెంటిఫై చేశారు. నౌ దే ఆర్ మోర్ దెన్ 1000. దానికి 3 crores వరకు లోన్ ఇస్తాం మేము. 3 crores వరకు వితౌట్ సెక్యూరిటీ. ఓకే. అలాగే స్కాలర్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉన్నాయి. స్కాలర్ ఇన్స్టిట్యూషన్లో కూడా కేటగిరీని బట్టి ఏబిసి అట్లా ఉన్నాయండి. అప్ టు మ్యాక్సిమం 50 lakhs సెక్యూరిటీ లేకుండా ఇస్తామన్నట్టు. తర్వాత ఎడ్యుకేషన్లోను 7.5 lakh వరకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు నార్మల్ ఎడ్యుకేషన్లోను. అంతమించి అయితే మేము సెక్యూరిటీ తీసుకుంటాము. లిమిట్ ఏదైతే ఉన్నదో ఒక పర్టికులర్ రిస్ట్రిక్షన్ ఏదైతే పెట్టామో దట్ ఈస్ నాట్ ద బార్. ఒకవేళ ఆ స్టూడెంట్కి ఎక్కువ అమౌంట్ కావాలి అని అంటే అంతకన్నా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇలాంటి కేసెస్ వచ్చేసి ఓన్లీ మెడికల్ ఫీల్డ్లోనే అవసరం పడుతుంది, మిగతా చోట్ల అంత అవసరం పడట్లేదు అన్నట్టు. సో వాట్ ఈజ్ రిక్వైర్డ్ దట్ విల్ బి ప్రొవైడెడ్. మరి ఈ ఇయర్ నీట్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మీరు మెడికల్ ఫీల్డ్ అంటున్నారు కదా, ఎగ్జామ్ రద్దు చేయడం జరిగింది. మరి స్టూడెంట్స్ చాలామంది డిప్లొమా అంటే ఏం చేయాలి ఏంటి అనే డైనమాలో ఉన్నారు. మళ్ళీ ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టుంటారు కదా, మళ్ళీ డేట్ అనౌన్స్ చేశారు కదా. సో జస్ట్ ఇట్ వాస్ పోస్ట్ పోన్ అంతే. సో ఇప్పుడు మీరు లోన్స్ అనేది ఇస్తున్నారు కదా, దేన్ని బేస్ చేసుకొని ఇస్తారు? యూనివర్సిటీని బేస్ చేసుకున్నా లేదంటే ఒక ఫాదర్ అండ్ వచ్చినటువంటి ఆ స్టూడెంట్స్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి లోన్స్ ఇస్తారా, ఎట్లా? ఏం లేదండి, ఓన్లీ స్టూడెంట్ మెరిట్ అండ్ ఏదైతే కోర్స్ చేస్తున్నాడో దానికి సంబంధించిన ఫ్యూచర్ ఏ రకంగా ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని ఇచ్చేసిస్తాం. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఐడెంటిఫై చేసి ఉన్నాయి. వాటిల్లో అయితే నేను చెప్పాను కదా, స్కాలర్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత ఇప్పుడు వచ్చేసి పిఎంవిఎల్పి స్కీమ్ కింద 3 కోట్ల వరకు స్కాలర్ ఇన్స్టిట్యూషన్స్లో 50 లక్షల వరకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేకుండా కూడా లోన్ ఇస్తామన్నట్టు. ఓన్లీ వీ లుక్ ఎట్ ద మెరిట్. ఓకే. ఇప్పుడు ఎస్బీఐ అనగానే బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నట్టుగా నమ్ముతారు జనాలు. సో వీళ్ళకి ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక్కొక్క స్కీమ్ బట్టి, తర్వాత వాళ్ళు ఇచ్చే సెక్యూరిటీని బట్టి డిఫరెంట్గా ఉంటుందండి. మామూలుగా మా దగ్గరకు వచ్చేసి 6.75 నుంచి స్టార్ట్ అయిపోయి 8.90 వరకు ఉంటుందండి. అదనపు ఛార్జెస్ ఏమీ ఉండవు కదా? లేదండి, అలాంటి ఛార్జెస్ ఏమి ఉండదు. ఇంకోటి ఏంటంటే పేరెంట్కి సంబంధించినంత వరకు వాళ్ళకి బెనిఫిట్ ఏంటి అని అంటే
ఈరోజు మేము లోన్ ఇచ్చాము, ఆ పిల్లవాడు 4 సంవత్సరాల వరకు చదవాలి. 4 సంవత్సరాల్లో 4 విడతలుగా వాళ్ళు కాలేజ్ ఏదైతే అడుగుతుందో అన్ని 4 విడతలుగా లోన్ ఇస్తాము. ఆ పీరియడ్లో ఏదైతే ఇంట్రెస్ట్ పడుతుందో అది కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉండదు, సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళైతే గవర్నమెంట్ ఆథరైజ్డ్ గవర్నమెంట్ సర్టిఫికేట్ కనుక ఇచ్చేటట్టయితే వాళ్ళది దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకు సబ్సిడీ కూడా వస్తుంది. అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, మేము ఇవ్వము అది, బట్ సబ్సిడీకి దే ఆర్ ఎలిజిబుల్. అండ్ పేరెంట్ 4.5 సంవత్సరాలు అంటే కోర్స్ పీరియడ్ అయ్యే వరకు పేరెంట్కి బర్డెన్ ఉండదు. కోర్స్ అయిపోయాక అబ్బాయి ఉద్యోగం వచ్చాక దెన్ హీ కెన్ రీపే దట్ అమౌంట్. సో ఇట్ విల్ బి టోటల్లీ బర్డెన్ రిలీవింగ్ ఫర్ ద పేరెంట్ అండ్ ఫ్యూచర్ అష్యూరింగ్ ఫర్ ద స్టూడెంట్. ఇప్పుడు ఫారెన్కి వెళ్ళాలనుకునే చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళని దేన్ని బేస్ చేసుకొని మీరు లోన్స్ ఇస్తారు అండ్ వాళ్ళ విషయంలో ప్రొసీజర్ సేమ్గా ఉంటుందా? ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది మేడం, అడ్మిషన్ ఒకటే ఉంటుంది అంతే. అడ్మిషన్ వాళ్ళకు అది రావాలి కదా, అదొకటి. అందులో డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే లోన్ శాంక్షన్ అయినాకనే మేము I-20 ఇస్తామన్నట్టున్నారు. సో డిపెండింగ్ అపాన్ ద సిచ్యుయేషన్ డిఫరెంట్గా చేస్తున్నాం. కొన్ని చోట్ల వీసా రావడానికన్నా ముందు కూడా మేము శాంక్షన్ చేస్తున్నాం. సో దానికి సంబంధించి వీ హ్యావ్ ఏ స్పెషల్ మెకానిజం ఇన్ ప్లేస్ దట్ ఈస్ టేకెన్ కేర్. సో ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఎలా ఉంది ఇక్కడ రెస్పాన్స్? ఇప్పుడు బాగుంది. స్టూడెంట్స్ అదే ఈరోజు టీపీ సెట్ వచ్చింది కదా, యాక్చువల్లీ ఇంకొక రోజు ఉంటే బాగుండేది, ఇంకొక రోజు ఉంటే. సో ఈరోజు టీపీ సెట్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఈరోజు ఇమీడియట్గా రాలేదు. బహుశా రేపు కంటిన్యూ అయితే ఇంకెక్కువ మంది వచ్చి ఉండే వాళ్ళేమో, బట్ ద మెసేజ్ ఇస్ పాస్డ్ ఆన్. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్ లోన్ సంబంధించినంత వరకు ఇన్ఫాక్ట్ కాలేజెస్ వాళ్ళు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని చెప్పారు. ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారో సెకండ్ ఇయర్కి వచ్చేసరికి సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చెప్పి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అన్నట్టు. పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, పాప స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. మేము వాళ్ళకి చెప్పింది ఏంటంటే సెకండ్ ఇయర్లో కూడా కావాలంటే వాళ్ళకు ఫస్ట్ ఇయర్లో లోన్ తీసుకోలేదు, సెకండ్ ఇయర్లో లోన్ రాదేమో అన్న అదేం అవసరం లేదు, సెకండ్ ఇయర్ నుంచి కూడా మేము లోన్ ఇస్తాం, అది కూడా చెప్పాం. దే ఫెల్ట్ హ్యాపీ అండ్ వాళ్ళు కూడా పేరెంట్స్కి హెల్ప్ చేస్తాం సార్, మీకు కూడా హెల్ప్ చేస్తాము, అల్టిమేట్లీ మేము కూడా బెనిఫిట్ అవుతామని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు 5 years నుంచి ఇక్కడ హైదరాబాద్ ఉప్పల్ శిల్పారామంలో ఎడ్యుకేషన్ ఫేర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతోంది కదా, మీరు ఇది ఎన్నో సంవత్సరము? ఇది యాక్చువల్గా ఇది ఫస్ట్ ఇయర్ మేడం, ఇంతకుముందు మేము లేదు, ఇది ఫస్ట్ ఇయర్ మేడం. ఓకే. అండ్ పేరెంట్స్ ఏమంటున్నారు ఇప్పుడు మీరు ప్రొవైడ్ చేస్తున్నారు కదా లోన్స్? ఇప్పుడు వాళ్ళకు రకరకాల డౌట్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాళ్ళకి కరెక్ట్గా ఎక్కడ వస్తుందో తెలియదు కదా అడ్మిషను. సో జస్ట్ వీఆర్ అష్యూరింగ్ దట్ లోన్ ఈజ్ గ్యారంటీడ్. నౌ యూ గెట్ ద అడ్మిషన్, కమ్ టు అస్, ఇట్ విల్ బి డెలివర్డ్. అంటే మెయిన్గా ఒక స్టూడెంట్ యొక్క మెరిట్ స్కాలర్షిప్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ అంతేకాదు మీ దగ్గర ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయా అనే ఒక డౌట్ ఉంది, అదొకటి. ఎడ్యుకేషన్లకు సంబంధించినంత వరకు మేడం అబ్బాయి మెరిట్ ఏంటిది, అడ్మిషన్ వచ్చిందా లేదా, ఏ కోర్స్ చేస్తున్నాడు, దాని ప్రాస్పెక్ట్ ఏంటిది అన్న చూసిస్తాం. మేము పాలిటెక్నిక్ కోర్సు నుంచి పాలిటెక్నిక్ స్కోర్ కూడా ఇస్తాం మేడం. 50,000 నుంచి లోన్ ఉంటుంది, అంటే స్కిల్ లోన్స్ అని కూడా ఉన్నాయి, అవి కూడా ఇస్తాం మేము అది. ఓకే. సో ఎడ్యుకేషన్ ఇట్ నీడ్ నాట్ బి మెడిసిన్ అంత హైయర్ లెవెల్ అవసరం లేదు, ఈవెన్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కూడా మేము లోన్లు ఇస్తామన్నట్టు. సో ఎక్కడైతే బిజినెస్ వాళ్ళు స్వతంత్రంగా చేసుకోగలిగేటట్టయినా లేకుంటే ఉద్యోగం చేసుకునేటట్టయినా కూడా అవకాశాలు ఉన్న ప్రతి ఒక్క దానికి లోన్ ఇస్తామండి. ఈ ఎడ్యుకేషన్ ఫేర్ గురించి మాట్లాడడానికి మనతో పాటు కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? వికారాబాద్ డిస్ట్రిక్ట్ మేడం, తాండూరు. ఓకే. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఎడ్యుకేషన్ ఫేర్ కండక్ట్ చేస్తారు ఉప్పల్లో, మీకు తెలుసా? ఎలా తెలుసు? మా ఫ్రెండ్ చెప్పాడు మేడం, ఇట్లా బాగుంటుంది ఇక్కడ, 200 కాలేజెస్ వరకు వస్తాయి ఇక్కడ, మనకు కాలేజ్ తిరిగే బదులు ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఉంది అది, కాబట్టి అన్ని కాలేజ్ మేనేజ్మెంట్స్ ఇక్కడ కలవచ్చు మనం అని చెప్పి మేము రావడం జరిగింది మేడం. ఇది ఒక గుడ్ ప్లాట్ఫామ్ అనుకుంటున్నారా? చాలా నైస్ ప్లాట్ఫామ్ మేడం. ఇప్పుడు మీ పాపనా బాబునా ఎవరిని జాయిన్ చేయడానికి వచ్చారు? బాబు. కమ్ హియర్. yes. యా, వాట్స్ యువర్ నేమ్? మణికీర్తన్ రెడ్డి. మణికీర్తన్ రెడ్డి. ఓకే. ఎలా అనిపిస్తోంది అన్న ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫేర్ అనేది ఒకటి పెట్టేశారు కాబట్టి మీకు చాలా ఈజీ అనిపిస్తోందా? మీకున్న డౌట్స్ని క్లారిఫై చేస్తున్నారా? చేస్తారు, చాలా ఈజీ అనిపిస్తుంది. ఎంత వచ్చాయి మార్క్స్? ఎంత వచ్చాయి ఇంటర్మీడియట్లో? 984. ఎంసెట్ రిజల్ట్ కూడా వచ్చిందిగా, చూసుకున్నారా? 9,000. ఓకే. ఇప్పటికే మీకు ఒక పిక్చర్ క్లారిటీ వచ్చేసింది కదా ఏం చేయాలి ఏంటి అనేది. సో ఏమనుకుంటున్నారు ఎడ్యుకేషన్ ఫేర్ రావడం వలన మీకు ఎలాంటి హెల్ప్ అవుతోంది ఒకసారి చెప్పండి.
సపరేట్గా వెళ్ళి సెర్చ్ చేయకంటే ఒకటే దగ్గర ఉంటే ఈజీగా మనం తెలుసుకోవచ్చు. ఒకటే రోజులు ఈజీగా అయిపోతాయి అన్ని గురించి తెలుసుకోవడం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు? వనస్థలపురం. ఓకే. ఇక్కడ ఎడ్యుకేషన్ ఫేర్ అనేది మీకు ఎలా తెలిసింది? ఫ్రెండ్స్ ద్వారా తెలుసు. ఓకే. ఎట్లా ఉంది ఇప్పుడు మీరు చూసారు కదా? ఇప్పుడే వచ్చాము చూస్తాం. ఓకే. మీ పాప కోసమా బాబు కోసమా? లేదంటే ఇద్దరు పాపలు ఉన్నారు. ఇప్పుడు ఎంసెట్ రిజల్ట్ కూడా వచ్చింది కదా ఈరోజు. సో పిచ్చి క్లారిటీ వచ్చేసింది. మరి ఏ యూనివర్సిటీ మీరు అనుకునే యూనివర్సిటీ వాళ్ళు ఈ స్టాల్లో ఉన్నారా? ఉన్నారు. ఫీ ఎట్లా ఏంటి నేరుగా చెప్తున్నారా వాళ్ళు? ఇప్పుడే వచ్చాము మాట్లాడతాం. ఓకే. మీ పాప? హాయ్ హాయ్ హాయ్. కమ్ హియర్. యా, మీ పేర్లు చెప్పండి. శృతి, వెన్నెల. యా, ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసాయి కదా, ఎంత వచ్చాయి మీకు? నేను కర్ణాటక యాక్చువల్లీ. ఓకే, కర్ణాటక నుంచి. ఓకే, చెప్పండి. కర్ణాటక నుంచి వచ్చారా? కర్ణాటక. నేను ఉండేది వనస్థలపురం మేడం. ఓకే. మీకే చెప్పు. 84,000 ర్యాంక్ వచ్చింది పాప. ఓకే. సో ఏం చదవాలనుకుంటున్నావు? ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు? నీ ఇష్టమేనా, మీ ఫాదర్ ఇష్టమా? ఫాదర్ అంటే మా ఇష్టం మీదే ఉంటుంది కదా. సిఎస్సి అని ఫిక్స్ అయ్యాం, ఇంకా యూనివర్సిటీ చూసుకోలేదు, అది చేసుకోవాలి. మరి ఇక్కడ స్పాట్లో అడ్మిషన్ తీసుకుంటే అడ్మిషన్తో పాటు ల్యాప్టాప్ కూడా ఫ్రీ అంట కదా, అలా ఆలోచిస్తున్నారా? చూద్దామని వచ్చినాం మేడం. ప్రెజెంట్ ఇప్పుడే వచ్చినాం కదా, ఇంకా చూడాలి మేడం. ఓకే, రైట్. అండ్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడికి రావడం జరిగిందా, ఆ అమ్మాయి కాకుండా? జరిగింది మేడం. ఒక అమ్మాయి వచ్చింది. ఓకే ఓకే. సో ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు మీరు? ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ అని పెద్దంబర్పేట. ఓకే, రైట్. అండ్ ఇప్పుడు ఇక్కడికి యాజ్ ఏ పేరెంట్గా మీరు చెప్పండి, కొన్ని యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అని అంటే మరి ఫైనాన్షియల్గా కూడా చూసుకోవాలి కదా, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవన్నీ. సో దానికి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారని విన్నాము. సో దీని గురించి ఏం చెప్తారు? అదే దాని గురించే చూద్దామని వచ్చినాం మేడం. కండక్ట్ చేసింది అయితే చాలా సంతోషం మేడం. పేరెంట్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, రైట్. సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్ అని చెప్పడంలో ఏం మాత్రం సందేహం లేదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.